నమస్తే అండి, రైతు సోదరులందరికీ ముందుగా శుభోదయం. ఈరోజు మనలో చాలా మంది మ్యాసీ ఫెర్గ్యూషన్ నుంచి లేటెస్ట్గా వచ్చిన 9500 అనే ట్రాక్టర్ గురించి డీటెయిల్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మనం మ్యాసీ ఫెర్గ్యూషన్ 9500 అనే ట్రాక్టర్ని తీసుకొని వచ్చాం. ఈరోజు మనం మన వీడియోలో ఈ ట్రాక్టర్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అంటే వేరే ట్రాక్టర్స్తో పోల్చినప్పుడు ఇదేంటి డిఫరెన్స్, దీనిలో ఉన్న స్పెషల్ ఏంటి, దీని పవర్ ఏంటి, ఇందులో కొత్తగా కొన్ని టెక్నాలజీ కూడా యాడ్ చేశారు, ఆ టెక్నాలజీ ఫీచర్స్ ఏంది, ఇవన్నీ ఇక్కడ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. ఫెర్గ్యూషన్ 9500లో వచ్చేసరికి సూపర్ టార్క్ టెక్నాలజీ ఉంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ మీరు నార్మల్ ట్రాక్టర్స్ని మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏదైనా హెవీ లోడ్ని లాగేటప్పుడు మనం కంటిన్యూస్గా యాక్సిలరేటర్ మీద కాలు పెట్టి ఉంచాలి. కానీ సూపర్ టార్క్లో ఏమవుతుందంటే 58 హార్స్ పవర్ ఉన్న ఈ ఇంజన్ వచ్చేసరికి నార్మల్గా డ్రైవర్ అలా యాక్సిలరేటర్ వదిలినా కూడా అంటే యాక్సిలరేటర్ని కంటిన్యూస్గా మనం ప్రెస్ చేసి పట్టాల్సిన పని లేదు. వెయిట్ ఉన్నా కూడా ఎలాంటి యాక్సిలరేషన్ మీద మనం అప్లై చేయకపోయినా కూడా బండి చాలా ఈజీగా ముందుకెళ్తుంది. అదే ఇక్కడ ఉన్న సూపర్ టార్క్ టెక్నాలజీ. దాంతోపాటు ఇక్కడ 4 వీల్ డ్రైవ్ ఉంది. అంటే ఇంజన్ యొక్క పవర్ ఈ వీల్కి, ఆ 4 వీల్స్కి, అంటే ఫ్రంట్ ఉన్న రెండు వీల్స్, ముందున్న 2 వీల్స్, మొత్తం వీల్స్కి సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే బురదలో కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్కిడ్ అయ్యే ఛాన్సే ఉండదు. ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా ఈ ట్రాక్టర్ అసలు ఎవరికి బాగా సెట్ అవుతుంది అనే విషయం గురించి చూద్దాము. ట్రాక్టర్ అంటే మనకి షో కోసం కాదు, రోజు పొలంలో తోడుగా ఉండే ఒక పని మనిషి లాంటిది. అది నమ్మకంగా ఉండాలి, ఇబ్బంది పెట్టకూడదు, పని వచ్చినప్పుడు వెనక్కి తగ్గకూడదు. అలాంటి ట్రాక్టర్ కావాలంటే మ్యాసీ ఫెర్గ్యూషన్ 9500 స్మార్ట్ అనేది ఒక మంచి ఆప్షన్. ఇది చూడటానికి మోడర్న్ గా ఉండే ట్రాక్టర్ మాత్రమే కాదు, పని చేయటానికి తయారైన ట్రాక్టర్. ముందు కూర్చున్న చోటు నుంచి మొదలు పెడదాం. ఈ ట్రాక్టర్ లో సీట్ లో కూర్చుంటే ఇరుకుగా అనిపించదు. సీట్ వెడల్పుగా, సాఫ్ట్ గా ఉంటుంది. స్టీరింగ్, గేర్ లివర్స్, కంట్రోల్స్ అన్ని చేతికి దగ్గరగా ఉంటాయి. గంటల తరబడి పని చేసినా కూడా ఇబ్బంది అనిపించదు. పాత ట్రాక్టర్ లో లాగా ఇరుకుగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రోజు పొలంలో ఉండే రైతు ఇది చాలా మంచి ప్లస్ పాయింట్. ఇప్పుడు ముందు వైపు చూస్తే ఈ ట్రాక్టర్ ఫ్రంట్ బానెట్ షేప్ చూడటానికి మాత్రమే మోడర్న్ కాదు, డ్రైవర్ కి ముందు వైపు స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేశారు. ముందు చక్రాలు పొలంలో, నేలపైన అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. పని చేస్తున్నప్పుడు డ్రైవర్ కి మంచి క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు పనిలోకి వెళ్తే మీరు రోటావేటర్, ప్లౌ, ట్రాలీ, హెవీ ఇంప్లిమెంట్స్ వాడే రైతు అయితే ఈ ట్రాక్టర్ నిజంగా మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇదిగోండి, డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ కి సంబంధించిన హైడ్రాలిక్ పైప్స్ చూడండి. ఇక్కడ నుంచి వెళ్ళి అది డ్రైవర్స్ కి ఇది నిజంగా ఒక వరం అని చెప్పాలి. వాళ్ళు సీట్లో కూర్చొని ఒక కార్ని తిప్పినట్టు ఈ ట్రాక్టర్ని తిప్పొచ్చు. 2 వైపులా హైడ్రాలిక్ పిస్టన్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ సింగిల్ ఫింగర్ తో మీరు ఆపరేట్ చేయొచ్చు. ఇందులో ఉన్న 58 హార్స్ పవర్ ఉన్న 2700 cc ఉన్న ఇంజన్ నార్మల్ ట్రాక్టర్స్ కంటే ఎక్కువ బలంగా ఉంటుంది. ఈ ట్రాక్టర్ ఎక్కువ పనిని తక్కువ కష్టంతో చేయగలుగుతుంది. కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, ఇంత పవర్ ఉన్న ట్రాక్టర్ డీజిల్ ఎక్కువగా తాగుతుందేమోనని. కానీ నిజం ఏంటంటే ఈ ట్రాక్టర్ పవర్ ఎక్కువగా ఉన్నా కూడా డీజిల్ మాత్రం చాలా తక్కువగా తీసుకుంటుంది. అదే పనిని పాత ట్రాక్టర్స్ తో చేస్తే ఎంత ఖర్చు అవుతుందో ఇది కూడా అంతే ఖర్చు అవుతుంది. పవర్ ని, మైలేజ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఈ ట్రాక్టర్ ని డిజైన్ చేశారు. ముఖ్యంగా ఇందులో 4 వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంది. లోతైన మట్టైనా, జారుడు నేలైనా, బురదైనా, నీరున్న పొలంలో అయినా, లోడ్ ఎక్కువైనా ట్రాక్టర్ ఆగకుండా ముందుకెళ్తుంది. పాత 2 వీల్ డ్రైవ్స్ ట్రాక్టర్ లో పని చేస్తున్నప్పుడు కొన్ని లిమిట్స్ ఉంటాయి. మట్టి ఎక్కువగా ఉన్నా, నీరు ఉన్నా, లోడ్ ఎక్కువైతే అక్కడే ఆగిపోతాయి. కానీ ఈ ట్రాక్టర్ కు అలాంటి పరిమితులు లేవు. ఎక్కడ పని ఉందో ఈ ట్రాక్టర్ అక్కడ ఉంటుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ 4 వీల్ డ్రైవ్ ని కావాలంటే మనం ఎంగేజ్ చేయొచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ట్రాక్టర్ లో అంటే ఇది ఎంత హెవీనో ఇక్కడ మీకు ప్రాక్టికల్ గా చూపిస్తారండి. ఇది వచ్చేసరికి డ్రైవ్ షాఫ్ట్. అంటే వీల్కున్న ఇంజన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే పవర్ అన్ని వీల్స్కి ట్రాన్స్ఫర్ అవడానికి ఇంత పెద్ద హెవీ డ్రైవ్ షాఫ్ట్ని ఇచ్చారు. అంటే నార్మల్ ట్రాక్టర్లో ఇది ఓన్లీ రేర్ వెనకున్న టైర్లకే కనెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి పవర్ ఫ్రంట్ వీల్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి
ట్రాక్టర్ ఎలాంటి జంకు లేకుండా ముందుకెళ్ళడానికి ఈ డ్రైవ్ షాఫ్ట్ అనేది ఉపయోగపడుతుంది. గేర్లు మార్చేటప్పుడు కూడా పాత ట్రాక్టర్స్ లో లాగా ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్. గేర్ షిఫ్టింగ్ సిస్టమ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది, జర్క్ లేకుండా ఉంటుంది, సాఫ్ట్ గా గేర్లు మారుతాయి. పని చేస్తున్నప్పుడు ట్రాక్టర్ మన మాట వినేలా ఉంటుంది. నార్మల్ ట్రాక్టర్స్ లో మనకి ఇక్కడ రెండే హెడ్ లైట్స్ ఉంటాయి. ఇప్పుడున్న ఈ ఫెర్గ్యూషన్ కొత్త 9500 వచ్చేసరికి రెండు 4 హెడ్ లైట్స్ ఇచ్చారు. పైన కూర్చున్న డ్రైవర్ నైట్ టైం వ్యవసాయం చేస్తున్నప్పుడు కానీ, హైవేస్లో రాత్రిపూట వెళ్ళేటప్పుడు కానీ ఫుల్ విజిబిలిటీ ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. ముందున్న ప్రదేశం పట్టపగల్లాగా ఉంటుంది నైట్ వెళ్ళేటప్పుడు. మీకు ఈ గ్రిల్ కూడా నార్మల్ ట్రాక్టర్ లాగా అనిపించదు, ఇది కూడా చాలా మోడర్న్ గా అనిపిస్తుంది. అన్ని ట్రాక్టర్ లాగా కాకుండా ఇది ఒక స్పెషల్ గా కనిపిస్తుంది. స్పెషల్ గా రైతుకి ఎందుకు అనుకుంటున్నారా? రైతే కదా రాజు, రాజుకి రథం లాంటి ట్రాక్టర్ ఉండాలి కాబట్టి కంపల్సరిగా ఇది ఒక రథం లాంటిదే. మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, ఫోన్ పెట్టుకోవడానికి సపరేట్ గా హోల్డర్స్, పొలంలో ఉన్నా కూడా బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ కూడా ఉండదు. ఈ సైలెన్సర్ కి చూస్తే ప్రొటెక్షన్ కోసం ఇక్కడ జాలీ లాంటిది కూడా ఇచ్చారు. అంటే ఇంజిన్ ఎంత హీట్ అయినా కూడా సడన్ గా మనం టచ్ చేసినప్పుడు కానీ అలాంటప్పుడు హీట్ అయితే మనకి తగలదు. ఇక్కడ కూడా మంచిగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఆ తర్వాత మనం ఈ బండిలో ఉన్న మెయిన్ 4 వీల్ డ్రైవ్ని ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. నార్మల్ ట్రాక్టర్స్ లాగా ఇది 2 వీల్ డ్రైవ్ కాదు, 4 వీల్ డ్రైవ్. ఇందులో ఉన్న ఇంజిన్ వచ్చేసరికి 58 హార్స్ పవర్. అంటే నార్మల్గా మనం చూస్తున్న ట్రాక్టర్స్ వచ్చేసరికి 40, 45, 50 హార్స్ పవర్ వరకే ఉంటాయి. కానీ ఇది మాత్రం 58 హార్స్ పవర్ ఉంటుంది. అంటే ఎలాంటి ఇంప్లిమెంట్స్ అయినా ట్రాలీలో కానీ, ఫ్లవ్ వేస్తున్నప్పుడు, లేదంటే గనాలు చేసేటప్పుడు, ఎలాంటి వర్క్నైనా కూడా వీటన్నిటికి మించి డోజర్ లాంటి పనులు కూడా ఈ ట్రాక్టర్తో మనం చేయొచ్చు. లోడర్ని కూడా దీనికి ఫిక్స్ చేయొచ్చు. అయితే ఒక ఇంజన్లో పవరే కాదు, బాడీ బ్యాలెన్సింగ్ కూడా నేను మీకు ఒకసారి చెప్తాను. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో ఉన్న వెయిట్ బ్యాలెన్స్ గురించి సింపుల్గా చెప్పుకుందాం. ఈ ట్రాక్టర్లో ఎక్కువ హార్స్ పవర్ ఇంజన్ ఉంది. అంటే 58 హార్స్ పవర్ ఉన్న పెద్ద ఇంజన్ ఉంది. పవర్ ఎక్కువైతే పని ఎక్కువగా చేస్తుంది. కానీ ఇంజన్ మాత్రమే పవర్ఫుల్గా ఉంటే సరిపోదు, ఆ బలం నేల మీద సరిగా పడాలి. అలా పడకపోతే టైర్స్ అనేది జారిపోతాయి, పవర్ అనేది వేస్ట్ అవుతుంది. అందుకే మ్యాసివ్ ఫెర్గ్యూషన్ 9500 స్మార్ట్ లో ముందు వైపు బంపర్ కి 25 కేజీలు వెయిట్ ఉన్న 4 వెయిట్స్ ని యాడ్ చేశారు. అంటే మొత్తం 100 కేజీల బరువుని ఇక్కడ పెట్టారు. అలానే వెనుక వైపు ఉన్న 2 టైర్ల మధ్యలో 35 కేజీలున్న వెయిట్స్ ని కూడా ఇచ్చారు. అంటే 70 కేజీల వెయిట్ ఇక్కడ యాడ్ అయింది. దీంతో ట్రాక్టర్ ముందు వెనుక భాగం బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. పొలంలో గట్టి నేలైనా, లోతైన దున్నే పనులు చేస్తున్నా ట్రాక్టర్ జారకుండా పవర్ మొత్తం పనికి ఉపయోగపడుతుంది. ఇలాంటి ఫ్యాక్టరీ ఇచ్చే వెయిట్ బ్యాలెన్స్ సెటప్ నార్మల్ ట్రాక్టర్స్ లో ఉండదు. ఇంత పవర్ ఉన్న ట్రాక్టర్ కు ఇది చాలా అవసరం. అందుకే ఇది రైతులకు నిజంగా పనిచేసే స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ ట్రాక్టర్. ఈ ట్రాక్టర్ లో ఉన్న ఇంజిన్ ఒకసారి చూస్తే మ్యాసివ్ ఫెర్గ్యూషన్ 9500 స్మార్ట్ లో 58 హార్స్ పవర్ ఉన్న పవర్ఫుల్ 3 సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది పొలాల్లో హెవీ పనులు చేయడానికి కావలసిన పూర్తి బలాన్ని ఇస్తుంది. ఈ ట్రాక్టర్ లో డ్యూయల్ క్లచ్ కూడా ఉంది, పవర్ స్టీరింగ్ కూడా ఉంది. డిస్క్ బ్రేక్స్ తో పాటుగా లోడ్ ఉన్నా కూడా స్మూత్ గా కంట్రోల్ చేయొచ్చు. హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ కూడా 2000 కేజీల కంటే పైనే ఉంటుంది. కాబట్టి రోటావేటర్, కల్టివేటర్, ప్లవ్ వంటి పెద్ద పెద్ద పనిముట్లను కూడా సులభంగా లిఫ్ట్ చేయగలదు. ఇంత పెద్ద ఇంజిన్, మరింత టెక్నాలజీ ఉండటం వల్ల పీటీఓస్ యూజ్ చేస్తున్నప్పుడు ఇంప్లిమెంట్ కి కావాల్సిన స్టడీ పవర్ అందుతుంది. ఈ ట్రాక్టర్ లో 70 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఎక్కువ పని గంటలు నాన్ స్టాప్ గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఫ్యాక్టరీ ఇచ్చిన ఫ్రంట్ వెయిట్స్, వెనుక టైర్ల మధ్యలో వెయిట్స్ తో ఈ ట్రాక్టర్ పర్ఫెక్ట్ వెయిట్ బ్యాలెన్స్ తో ఉంటుంది. అందుకే పవర్ నేల మీద పడుతూ జారిపోకుండా పనిచేస్తుంది. స్ట్రాంగ్ బాడీ, మోడర్న్ లుక్స్, స్మార్ట్ ఫీచర్స్ తో మ్యాసివ్ ఫెర్గ్యూషన్ 9500 రైతులకు నిజమైన పవర్ పార్ట్నర్ గా నిలుస్తుంది. దీనిలో ఒక స్మార్ట్ కీ కూడా ఇచ్చారు. ఒక్క టచ్ తోనే ట్రాక్టర్ ని మనం స్టార్ట్ గానీ స్టాప్ గానీ చేయొచ్చు. ఇందులో మనం డిజిటల్ క్లస్టర్ ని చూస్తాము. ట్రాక్టర్ యొక్క స్పీడ్, ఫ్యూయల్ లెవెల్, ఇంజన్ స్టేటస్ అన్ని ఒకే చోట క్లియర్ గా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం డ్రైవర్ కంఫర్ట్ గురించి చెప్పాలంటే ఈ ట్రాక్టర్ లో కూర్చోగానే ఒకే మాట అనిపిస్తుంది, అబ్బా ఎంత కంఫర్ట్ గా ఉందని. సీటు చాలా వెడల్పుగా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది. ఈ సీట్ ని డ్రైవర్ యొక్క హైట్, అతని అవసరాలకు అనుగుణంగా ముందుకి, వెనక్కి, పైకి, కిందకి మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. డ్రైవర్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఇంతకు ముందు మనం పాత ట్రాక్టర్స్ లో చూసినట్లు జిగ్జాగ్ గా, ఇరుకుగా అనిపించదు. చాలా విశాలంగా ఉండి అన్ని లివర్స్ అన్ని డ్రైవర్ కి చేతికి దగ్గరలో ఉంటాయి. ఇరుకులో కూర్చున్నట్లుగా కూడా ఉండదు. పాత ట్రాక్టర్ లాగా ఇరుకుగా కాదు, ఇది చాలా విశాలంగా
ఓపెన్ ఫీల్ ఉంటుంది. ఇందులో ఉన్న పవర్ స్టీరింగ్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది. చిన్నగా తిప్పితే చాలు ట్రాక్టర్ ఈజీగా మలుపు తిరుగుతుంది. మనం సింగిల్ ఫింగర్ తోటి కూడా ఈ స్టీరింగ్ ని ఆపరేట్ చేయొచ్చు. ఎంత లోడ్ ఉన్నా కూడా డ్రైవర్ కి అలసటే ఉండదు. ఇక్కడ ఇంకో స్మార్ట్ ఫీచర్ ఏంటంటే మనం 4-wheel డ్రైవ్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. నార్మల్ పనుల కోసం 2-wheel డ్రైవ్ ని వాడొచ్చు. గట్టి నేల కానీ హెవీ పనులు వాడుతున్నప్పుడు బురద తడి నేలల్లో మనం పని చేయాల్సి వచ్చినప్పుడు 4-wheel డ్రైవ్ ని ఆన్ చేస్తే ట్రాక్టర్ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ ట్రాక్టర్ యొక్క పవర్ గురించి మాట్లాడితే నార్మల్ గా మనం చూసే ట్రాక్టర్స్ వచ్చేసరికి 40-45 HP ట్రాక్టర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఇది మాత్రం 58 హార్స్ పవర్ ఉన్న ట్రాక్టర్. అంటే ఎక్కువ బలం, ఎక్కువ లోడు, ఎక్కువ పనితనం. పెద్ద పెద్ద రోటావేటర్స్ అయినా, హెవీ ప్లౌస్ అయినా, ట్రాలీస్ అయినా ఏ పని వచ్చినా ఈ ట్రాక్టర్ వెనక్కి తగ్గనే తగ్గదు. నార్మల్ గా మన ఊర్లలో చుట్టుపక్కల చూస్తే ఇంత పవర్ ఉన్న ట్రాక్టర్లు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఇలాంటి ట్రాక్టర్ ఉన్న రైతుకి పొలంలో మంచి గుర్తింపు, పనిలో మంచి డిమాండ్ అన్ని ఆటోమేటిక్ గా కలిసి వస్తాయి. ఇది కేవలం ట్రాక్టర్ కాదు, ఇది మీ పొలానికి నిజమైన పవర్ పార్ట్నర్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ట్రాక్టర్ లో స్పేర్ పార్ట్స్ గానీ, సర్వీస్ సపోర్ట్స్ గానీ ఈజీగా దొరుకుతాయి. రైతులకి ఇంకొక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంత పవర్ ఉన్న ట్రాక్టర్ ఉంటే ఊర్లో పనికి అడిగే వాళ్ళు కూడా పెరుగుతారు. అది కేవలం ఆదాయం మాత్రమే కాదు, రైతుకు ఒక గుర్తింపుగా కూడా ఉంటుంది. ఈ ట్రాక్టర్ తన గురించి పెద్దగా చెప్పుకోకపోయినా పొలంలో పని చేసినప్పుడు దీని విలువ మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇలాంటి ట్రాక్టర్ నెల్లూరులో ఎంజీ బ్రదర్స్ మ్యాసీ ఫెర్గుసన్ షోరూమ్స్ లో రెడీగా ఉంది. వచ్చి ఒకసారి టెస్ట్ రైడ్ చేసినట్లయితే ఇది మీ పొలానికి సరిపోదా లేదా అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ట్రాక్టర్ మాత్రమే కాదు, మీ పొలానికి ఒక నమ్మకమైన పవర్ పార్ట్నర్. చూశారు కదండి, ఈ రోజు మనం మ్యాసీ ఫెర్గుసన్ 9500 58 హార్స్ పవర్ ఉన్న ట్రాక్టర్ గురించి చేసిన డీటెయిల్ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే మనల్ని కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. ఇంకా ఏదైనా ఫ్యూచర్లో మీరు ఫలానా ట్రాక్టర్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా ఆ ట్రాక్టర్ గురించి కూడా మనం వీడియో చేద్దాం. వీడియోలో నేను ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటే నన్ను ఎంకరేజ్ చేయడం కోసం ఈ వీడియోని లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ సో మచ్.